గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని చూపించే మాయి ముచ్చటే ఈ పేపర్ ముచ్చట కార్యక్రమం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే, అక్కడ అవార్డులు ఇక్కడ తిట్ల స్వాలు, ఇది ఏరకంగానూ సమర్థనీయం కాదు. కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ ధ్వజం. నవభారత్ దిశగా అడుగేయాలని పిలుపు. హనుమకొండలో ప్రతిమ వైద్య కాలేజీ ప్రారంభం. ఇవేం పనులు ప్లాన్ ప్రకారమే కడుతున్నారా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై గుస్సా అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ అవార్డులు ఇస్తున్నారు, ఇక్కడేమో తిట్ల, స్వార్థ ప్రయోజనాల కోసమే విషబీజాలు అని చెప్పేసి బీజేపీ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. హనుమకొండలో ప్రతిమ వైద్య కాలేజీ ప్రారంభం సందర్భంగా ఆయన చేసినటువంటి మాటలు. ఇక దానికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి ఇవేం పనులు ప్లాన్ ప్రకారమే కడుతున్నారా అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పైన గుస్సా అయినట్లు కూడా దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలో ఆదర్శంగా నిలుస్తుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ముంబై నగరం రాజధానిగా ఉన్న మహారాష్ట్రను మించి తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పరిశుభ్రత, పచ్చదనం, చెట్లు పెంచడం, ఇలా ఏ రంగంలో చూసినా ముందుంది అని చెప్పేసి కేవలం రాజకీయ కోసమే కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చి తిడుతున్నారు, ఢిల్లీకి వెళ్ళి అవార్డులు ఇస్తున్నారు. అవి సీఎం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సహనం, ప్రేమతో ఉండే దేశంలో కొందరు దుర్మార్గులు తమ స్వార్థ, నీచ రాజకీయ ప్రయోజనాల కోసం విషబీజాలు నింపుతున్నారని సమర్థనీయం కాదని చెప్పేసి ఆయన అన్నటువంటి ప్రశ్న. అంటే కేంద్ర మంత్రులు ఎవరైతే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు. తెలంగాణ సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధిని చూసి వివిధ రంగాల్లో అవార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చి తిడుతున్నారు. అంటే మీ స్వార్థ, నీచ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా దిగజారుతారని చెప్పేసి సీఎం కేసీఆర్ ఘాటుగానే విమర్శించినటువంటి పరిస్థితి. ఇక భారత్ వికాస సమితి, కేసీఆర్ జాతీయ పార్టీకి పరిశీలనలో ఈ పేరు. నేడు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ సమావేశం. పేరు ఖరారు, కార్యాచరణపైన ముఖ్యమంత్రి చర్చలు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సభలు. మునుగోడు ఉప ఎన్నికపైన చర్చించే అవకాశం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి భారత వికాస సమితి, బీవీఎస్, భారత వికాస సమితి అనే పేరు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈరోజు మంత్రులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈరోజు చర్చించే అవకాశం ఉంది. చర్చలు జరిపి ఒక పేరు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు 17 స్వచ్ఛ అవార్డులు. బడంగ్పేట్, గజ్వేల్, గట్కేసర్కు పట్టం. ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల్లో చిట్యాలకు. వృద్ధిలో కోంపల్లి, తుర్కాంజల్, కోరుట్లకు. అవార్డుల సంఖ్యలో 2వ స్థానంలో తెలంగాణ. కేంద్ర మంత్రి నుంచి అవార్డు స్వీకరించిన కేటీఆర్. టాప్ 10లో విశాఖ, విజయవాడ, తిరుపతి. మళ్ళీ ఇండోర్ ఫస్ట్ తర్వాత సూరత్, నవీ ముంబై. ఐటీఐఆర్పై పునఃపరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో మళ్ళీ తెలంగాణకు 17 స్వచ్ఛ అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దేశంలో పోల్చుకుంటే నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి, అవార్డుల సంఖ్యలో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. భగీరథపై తప్పుడు గొప్పల. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించలేదు. రాష్ట్ర మంత్రులకు సమాచారం వాస్తవ దూరం. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 5% ఇళ్లకు నాణ్యమైన నీరు అందడం లేదు. 8% ఇళ్లకు రోజుకు 55 లీటర్ల లోపే. రెగ్యులర్ సప్లై కేటగిరీలోనూ రాష్ట్రానికి అవార్డు. రెగ్యులర్ సప్లై కేటగిరీలోనే రాష్ట్రానికి అవార్డు. ఇది అద్భుతమనడానికి గీటురాయి కాదు. కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. అవార్డు అంటూ లేఖ పంపారు. అంటే దీన్నే హరీష్తో కలిసి వెల్లడించాను. గ్రామీణ గృహ నీటి సరఫరాకు అవార్డు ఇస్తే భగీరథకు ఇచ్చినట్టు కాదా? గ్రామీణ గృహాల నీటి సరఫరాకు ఇస్తే భగీరథకు ఇచ్చినట్టు కాదా? కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి వ్యాఖ్య అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక జై 5G, 5G సేవలు ఆవిష్కరించిన ప్రధాని. హైదరాబాద్ సహా 13 చోట్ల అందుబాటులో. కొత్త శకానికి నాంది. దేశానికి చారిత్రాత్మక రోజు. 2G, 3G, 4Gల కోసం విదేశాలపై ఆధారపడ్డాం.
2014లోనే రెండో సెల్ ఫోన్ తయారీ సంస్థలు 2014లో రెండే సెల్ ఫోన్ తయారీ సంస్థలు. ఇప్పుడు 200కు పైగా కంపెనీలు ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం 1 GB ధర 300 ఉంటే ప్రస్తుతం 10 రూపాయలకే. మునుపు భారత్ నుంచి ఫోన్లు ఎగుమతులు లేవు. ప్రస్తుతం కోట్లలో విదేశాలకు మన ఫోన్లు. విశ్వవ్యాప్తంగా భారత్లో డేటా ఛార్జీలు తక్కువ. త్వరలోనే అందరికీ ఇంటర్నెట్ సేవలన్న మోదీ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక దేశంలో తొలి 5G నగరాలు ఏమేమి ఒకసారి మనం చూద్దాము. దీంట్లో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణే. సో దేశంలోనే 5G నగరాలు అనమాట. అంటే హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణే ఈ నగరాల్లో ముందుగా 5G సేవలు అందుబాటులోకి వస్తాయి. సో దీనిపై రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కోరినవన్నీ ఇచ్చే కామధేనువు. 5G డిజిటల్ అనేది కామధేనువే. కోరినవన్నీ మనకి ఇస్తుంది. 2047 నాటికి భారత్ $40 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగే దిశగా 5G సేవలు దోహదపడతాయి. ఇప్పుడు $2,000 ఉన్న తలసరి ఆదాయం కూడా $20,000 చేరుతుంది. ఈ సాంకేతిక ఫలితానం సబ్కా సాస్, సబ్కా దేశ్, సబ్కా డిజిటల్ వికాస్ దిశగా ముందుకు వెళ్తుంది. 2023 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి తహసీల్లో జియో నుంచి 5G సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక అంధకారంలో పుడుచ్చేరి 4 రోజులుగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇళ్లలోనూ కట్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోడ్లపైకి. విద్యుత్ కోతలతో విసిగి ప్రజలు నిరసనలు. విశ్రాంత ఉద్యోగులతో పునరుద్ధరణకు చర్యలు. సమ్మెకు విద్యుత్ ఉద్యోగుల సంఘీభావం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంధకారంలో పుదుచ్చేరి అని చెప్పేసి 4 రోజులుగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇళ్లలోనూ కట్. ఇక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోడ్లపైకి. విద్యుత్ కోతలతో విసిగి ప్రజలు నిరసనలు. విశ్రాంత ఉద్యోగులతో పునరుద్ధరణకు చర్యలు అని చెప్పేసి పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె చేస్తున్నారు. దానికి సంబంధించి 4 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమ్మెకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటించిన ఒక చర్చనీయాంశకు దారితీసే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో రష్యా బీభత్సం. 54 మంది పౌరుల దుర్మరణం. కార్కివ్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వారిపై బాంబింగ్. అక్కడ 20 మంది మృత్యువాత. జాపోరోజియాలో 30 మంది. డొనెట్స్కోలో 4 మృతి. మైకోలాయ్లో సూసైడ్ డ్రోన్లు. లైమన్ బందీగా 5,000 మంది రష్యా సైనికులు. అక్కడి నుంచి వెనుదిరిగిన రష్యా అక్రమాలపై భద్రామణిలో ఓటింగ్ భారత్ సహా 4 దేశాలకు దూరం అని చెప్పేసి దానికి సభ. ఉక్రెయిన్పై రష్యా ఇంకా యుద్ధకాండ కొనసాగిస్తూనే ఉంది. 54 మంది పౌరులు ఈ రష్యా వల్ల దుర్మార్గం పాలైన పరిస్థితి. బాంబు దాడులు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, 54 మంది చనిపోయిన పరిస్థితి. కొత్త నోటిఫికేషన్లకే పెంపు వర్తింపు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఇప్పటికే విడుదలైన వాటికి వర్తించదు. కొత్త రోస్టర్తోనే విడుదల చేయాల్సిన అనివార్యత. మునుపటి నోటిఫికేషన్లకు వర్తింపు చేయాలని డిమాండ్లు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఎస్టీ రిజర్వేషన్లు గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు వర్తించవు, ఇప్పుడు తాజాగా వచ్చే నోటిఫికేషన్లకే వర్తిస్తుంది అని చెప్పి దానికి సంబంధించిన వార్త. అయితే పాత నోటిఫికేషన్లు కూడా వర్తించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. యూపీలో ఘోరం. చెరువులో పడ్డ ట్రాక్టర్. 11 మంది పిల్లలతో సహా 27 మంది దుర్మరణం. కాన్పూర్ దగ్గర ప్రమాదం. ఇక ప్రధానితో పాటు యూపీ సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన పీఎంఓ. ఇక తెలంగాణకు 17 స్వచ్ఛ అవార్డులు. పరిశుభ్రత పట్టణాలుగా బడంగ్పేట్, గజ్వేల్, గట్కేసర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక టాప్ 10లో ఏపీ నగరాలు. స్వచ్ఛతా సర్వేలో పెద్ద నగరాల్లో భాగంగా టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ చెందిన 3 నగరాలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి చోటు దక్కించుకున్నాయి. అయితే గత సంవత్సరం 3వ స్థానంలో ఉన్న విజయవాడ ఈసారి తన స్థానాన్ని నవీ ముంబై కోల్పోయి 5వ స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 18వ ర్యాంకులో ఉన్న విశాఖ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 4వ స్థానం దక్కించుకుంది. గత సంవత్సరం 7లో ఉన్న తిరుపతి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
వరుసగా 6వ సంవత్సరం కూడా మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరంగా నిలిచింది. గుజరాత్లో సూరత్, మహారాష్ట్ర, నవీ ముంబై నగరాలు 2-3 స్థానాలు దక్కించుకున్నాయి. సూరత్ కూడా 2వ స్థానం నిలబెట్టుకుంది. ఈ సంవత్సరం అత్యున్నత పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 2-3 స్థానాలు నిలిచాయి. 100 కంటే తక్కువ స్థానిక సంస్థలు కలిగిన ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన జాబితాలో మహారాష్ట్రలోని పంచగని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని పఠాన్, మహారాష్ట్రలోని కర్హద్ తర్వాత స్థానాలు నిలిచాయని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇటు జరిగింది. ఇక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ మృతి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కమిటీ చైర్మన్ సుదర్శన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. శనివారం 2012లో అన్నవాహిక చికిత్స చేయించుకున్న సుదర్శన్ 2018లో గుండెపోటుకు సమయం చికిత్స చేయించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇటీవల జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో కూడా వైభవంగా నిర్వహించారు. అంబులెన్స్లో చికిత్స పొందుతూ నిమజ్జన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. కాగా సుదర్శన్ మరణం పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక వెలుగు విషయానికి వస్తే రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి ఖార్గే రాజీనామా. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖార్గే రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు ఖర్గే చెప్పినటువంటి పరిస్థితి. కొలువుల భర్తీపై అయోమయం. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్టీ రిజర్వేషన్ల జీవో అమలయ్యేనా? క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం, ఆందోళనలో అభ్యర్థులు. రాబోయే నోటిఫికేషన్లకు కొత్త రోస్టర్ విధానం. ఇప్పటికే 20,119 పోస్టులకు నోటిఫికేషన్లు, వాటిలో 10% రిజర్వేషన్ అమలు చేయాలంటున్న గిరిజన అభ్యర్థులు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్నెట్ స్పీడ్ను 10 రెట్లు పెంచే 5G సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ప్రారంభించిన ప్రధాని అదే వేదికపై 5G సేవలు కూడా లాంచ్ చేశారు. దేశానికి ఈరోజు స్పెషల్ అని 5G టెక్నాలజీ కొత్త శకానికి నాంది పలికిందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇదేం డిజైన్? వరంగల్ సూపర్ స్పెషాలిటీపై కేసీఆర్ అసంతృప్తి. డిజైన్పై కేసీఆర్ అసంతృప్తి. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిజైన్పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్ అసలు బాగాలేదని, తనకు నచ్చలేదని, డిజైన్ ఇట్లానే ఉంటుందా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో అన్ని బ్లాకులు 24 ఫ్లోర్లు ఉండాలని, కొన్ని 10-14 ఫ్లోర్లు మాత్రమే ఎందుకు నిర్మిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. డిజైన్ మార్పు గురించి దసరా తర్వాత మరోసారి సమీక్షించాలని ఆదేశించారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ పనులకు శనివారం ఆయన మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో కలిపి ఉమ్మడి జిల్లా నేతలు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు R&B ఆఫీసర్లతో సీఎంకు వివరించారు. ప్లాన్ సరిగా లేదని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. సీఎంకు వినతి పత్రం ఇస్తే ముఖంపై విసిరు కొట్టిండు, డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయిండు వీఆర్ఏల ఆవేదన. మరో వీఆర్ఏ ఆత్మహత్యయత్నం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. తమ సమస్యలు పరిష్కరించాలంటూ, హామీలు అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్కు వినతి పత్రం ఇస్తే ముఖం మీద విసిరు కొట్టారని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రామాలు ఆడుతున్నారా అంటూ ఆయన చిరుబుర్రాలాడారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే సీఎం దురుసుగా ప్రవర్తించారని శనివారం హన్మకొండలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వచ్చిన కేసీఆర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని వీఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. 4 యూనియన్ నేతలు కేసీఆర్తో ఎమ్మెల్యే వినయభాస్కర్ను కల్పించారు. అనంతరం వారికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ మా 23,000 వీఆర్ఏ కుటుంబాలకు దయ తలుస్తారని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే డ్రామాలు ఆడుతున్నారా అంటూ దాన్ని ముఖంపై విసురు కొట్టిండు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీరేందయ్యా ఏది పడితే అది వస్తున్నారు, రోడ్ల మీద కాన్వాయ్ ఆపుతున్నారు, సమ్మెను విరమించాలని వింటలేరు, ఏందంతా మీ ఇష్టమైన అంటూ కోపంతో తమ లెటర్ను సీఎం కేసీఆర్ ముఖంపై విసిరేశారని వీఆర్ఏలు వాపోయారు. ఇక మరో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం అని చెప్పేసి వరంగల్ జిల్లా నెక్కొండలో ఘటన అని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట దీక్షా శిబిరం వద్ద వీఆర్ఏ బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగింది. ఇక్కడ తిట్టిపోతారు, ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. కేంద్ర మంత్రుల తీరుపై సీఎం కేసీఆర్ ఫైర్.
కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిట్టిపోతారని, ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రానికి అవార్డులు ఇస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరేమన్నా దేశంలో తెలంగాణ నెంబర్ 1 అని పేర్కొన్నారు. దేశంలో కొంతమంది దుర్మార్గ, స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నా వయసు అయిపోతున్నది, నాకు 68 ఏళ్ళు కంప్లీట్ కావస్తున్నాయి. భవిష్యత్తులో మీది, ఈ దేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీపై ఉంది. నా మాటలు యువత లైట్ తీసుకోవద్దు అని కేసీఆర్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా దామర శివారులో ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఉన్న రైతులు ధర్నా చేసే దుస్థితి రావడానికి కారణం ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలో ఆహార ధాన్యాలు అందించాల్సిన దేశంలో మెక్డొనాల్డ్, పిజ్జా, బర్గర్ తినేలా చేశారని అన్నారు. దేశంలో కరెంటు, నీళ్లు, వసతులు, మానవ వనరులు పనిచేసే యువశక్తి ఉన్నా సరిగ్గా వినియోగించలేకపోతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ పౌరులుగా దేశం నాది అనే భావంతో అప్డేట్ కావాలి. రాబోయే జనరేషన్ మంచిదే, అభ్యుదయ భావాలు అందించాలని ఆయన పేర్కొన్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. నా వయసు అయిపోతుంది, భవిష్యత్ యువతదే. ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వెల్లడి. కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు పరామర్శ. మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు ఇటీవలే స్టంట్ వేశారు. ఆయనను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ హాస్పిటల్లో పనుల పరిశీలన తర్వాత లక్ష్మీకాంత్కి ఇంటికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. అనంతరం సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ పయనించారు. ఇక వరంగల్ దవాఖానా పైన చూస్తే హైదరాబాద్ కనబడుతుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల జనం కోసం వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ఆ బిల్డింగ్ పైన చూస్తే హైదరాబాద్ కనపడుతుందని అన్నారు. పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తారని ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక దోచుకున్న సొమ్ముతో విమానం కొంటున్నాడు. రాష్ట్రంలో ఉద్యమకారులకు పట్టించుకుంటలేదు. కేసీఆర్పై రాజగోపాల్ రెడ్డి ఫైర్. సీఎం తీరు దౌర్భాగ్యమన్న డీకే అరుణ. ప్రజల సమస్యలు వినే ఓపిక లేని సీఎం కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇక ఇవాళ నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా హాలిడేస్, సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలన్న నవీన్ మిట్టల్. ఇక మునుగోడు బైపోల్స్ నవంబర్లోనే, ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో ఉండొచ్చు, రెడీగా ఉండండి అన్న సునీల్ బన్సల్. ఇక స్వచ్ఛ అవార్డులు అంటుకున్న కేటీఆర్, మూడోసారి సిరిసిల్ల మున్సిపాలిటీకి పురస్కారం, అవార్డులు అందజేసిన రాష్ట్రపతి. ఇక ఎస్టీలను కేసీఆర్ 8 ఏళ్ళు మోసం చేసిందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చే రిజర్వేషన్ పెంపు అంశాన్ని కేంద్రం మీదకు నెట్టి సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా కాలయాపన చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విధంగా సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇక ఏపీలో పక్కాగా పాగా వేస్తాం, కేసీఆర్ జోలికి వస్తే ఖబర్దార్, సజ్జలకు గంగుల వార్నింగ్. రాహుల్ యాత్రకు రక్షణ ఇవ్వండి, బీజేపీకి కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి. వృద్ధి రేటు బాగుంటే జీతాలు ఎందుకు ఇస్తలేరు, వీఆర్ఏల సమస్యలు ఎందుకు తీర్చట్లే అన్న ఈటెల రాజేందర్. ఇక చివరిగా ఈనాడు విషయానికి వస్తే, విషయం చిమ్ముతున్నారు, అలాంటి పరిణామాలు యువత జాగ్రత్తగా గమనించాలి, దేశ భవిష్యత్తు కాపాడుకోవాలి. కేంద్రం సహకరించుకున్న 12 కళాశాలలు ఏర్పాటు చేశాం. హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిమ వైద్య కళాశాల ప్రారంభించిన సీఎం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిజైన్పై ఆగ్రహం. ఇక ఈ శతాబ్దం మనదే, ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకగా డేటాను అందిస్తున్నాం, పల్లెల్లోనూ వినియోగం పెరుగుతోంది. 5G సేవలు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక ఉద్యోగ ప్రకటనలు మరింత జాప్యం. గిరిజన రిజర్వేషన్ పెంపుతో ప్రతిపాదనలో సవరణలకు ఆమోదం. రోస్టర్ పాయింట్లు ఖరారైన తర్వాతే ప్రక్రియ మొదలు. టీఆర్టీ నోటిఫికేషన్ పైన ప్రభావం. గాంధీ ఆ మాటే శాంతికి నాంది. పరమత సహనం, సహకార జీవనంతోనే మహాత్ముని ఆదర్శాలు అమలు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం. ప్రజాప్రతినిధులకు ప్రవర్తన నియామలు ఉండాలి. బాపూజీ ఆశయాలు నెరవేర్చుతూ భారత ప్రపంచానికి దారి చూపాలని చెప్పేసి జర్మన్కు చెందిన గాంధీవాది క్రిస్టియన్ బార్బోలు చెప్పినటువంటి సందర్భం. ధర్మాసనాల్లో వైవిధ్యం ఉండాలి, అప్పుడే సమాజం అంతటికీ ప్రాతినిధ్య వేదికలు అవుతాయి.
సుప్రీంకోర్టు విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ఇక కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఇద్దరే, త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ, ఖార్గే తరూర్ మధ్య పోటీ, రాష్ట్రంలో జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారు, అనుమతి కోర్టు డీజీపీకి రేవంత్ రెడ్డి బట్టి వినతి. ఇక బీహార్లో ప్రశాంత్ కిషోర్ 3500 కిలోమీటర్ల పాదయాత్ర, నేడు పశ్చిమ చంపారణ్లో శ్రీకారం. ఇక విపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా, రాజ్యసభ విపక్ష నేత పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే తీర్మానంతో భాగంగా ఈ మేరకు లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఆ పదవికి సీనియర్ నేతలు చిదంబరం లేదా దిగ్విజయ్ సింగ్ పార్టీకి అప్పగిస్తుందని సమాచారం. ఇక మైనర్పై 2 ఏళ్ల అత్యాచారం, దోషికి 142 ఏళ్ల శిక్ష. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్ళు, యువకుడి మోసాలు. 3 పదుల వయసు నిందకు ముందే నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడో యువకుడు. రోజుకో కొత్త పేరుతో తిరుగుతూ యువతులను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పటికే 23 మందిని వివాహమాడి మోసగించిన అసబుల్ మల్లా అనే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి సాగర్ ప్రాంతానికి చెందినటువంటి యువకుడిని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఉన్నది ఒక పోస్టు, 10,000 మంది పైగా పోటీ. ఒక పోస్టు కోసం 10,000 మంది పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారి కోసం 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేయడానికి ఈ ఘటన ఉదాహరణ. ఇది హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒక పోస్టుకి 10,000 మంది అప్లై చేసుకునే పరిస్థితి. సో ఒక పోస్ట్కి అంటే నిరుద్యోగం ఎట్లా ఉందనేది దేశంలో ఈ చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్పిన పరిస్థితి. నక్సలైట్ కూల్చేసిన బడిలోనే పాఠాలు చెబుతున్న కోడలు. అది బీహార్లో ఒకప్పుడు నక్సలైట్ దాడిలో ధ్వంసమైనటువంటి పాఠశాల. కొన్నేళ్లుగా మూతబడిన ఈ విద్యాలయం ఇప్పుడు చిన్నారితో కలకలాడుతుంది. ఈ మార్పు వెనుక ఉన్నది స్వయం ఒక నక్సలైట్ కోడలు. 2007లో జముయి జిల్లాలోని చోర్మానాలో ఉన్న ఆ పాఠశాలను నక్సలైట్ కూల్చివేశారు. సో ఎవరైతే కూల్చివేశారో ఆ నక్సలైట్ సంబంధించినటువంటి కోడలే పాఠాలు చెప్పడం గమనార్హం. ఆ వికృత చేష్టలకు 12 ఏళ్ల పసిప్రాణం బలి. హాస్పిటల్లో ప్రాణాలు విడిచిన సామూహిక ఆచార బాధితుడు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రార్థన ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.